నీ పట్ల దేవుడు ఏదైనా వాగ్దానం చూపించాడా, వాగ్దానం చెప్పాడా, లేకపోతే వాగ్దానం చూపించాడా, ప్రవచనం చెప్పాడా, లేకపోతే కళ చూపించాడా, ఆ కళ ఖచ్చితంగా నెరవేరేదాకా నీకేది కాదు. ఆమేన్. కాబట్టి అదే ధైర్యం పేతురుకి. నిద్రపోతున్నాడు, 14 చతుష్టములు అతనికి కావలిగా ఉంది. దేవుని స్తోత్రం. సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకొని రావాలని ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైన్యుల మధ్య నిద్రించుచుండెను. ఆహా, ఎంత చక్కటి నిద్రపోతున్నాడు చూడండి. చాలామంది ఏం చేస్తారు, నిద్రపోతూ ఉంటారు, మత్తు బిళ్ళలేసుకొని మరి నిద్రపోతుంటారు. దేవుని స్తోత్రం. లేదు, దేవుడు నీకు వాగ్దానం ఇస్తే నీకు మత్తు బిళ్ళలు ఎందుకండి? దేవుని స్తోత్రం.